నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రాంగణంలో బుధవారం సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో దేదీప్యమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గత 18 సంవత్సరాలుగా దేవస్థాన కమిటీ చైర్మన్ గుడివాడ చిన్నగురునాథరావు ఆధ్వర్యంలో నిరంతరంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృపతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతంగా కొనసాగించడం ఆనందకరమని ఆయన పేర్కొన్నారు. మకర జ్యోతి దర్శనాన్ని తిలకించేందుకు వినుకొండతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శరణయ్యప్ప గత 18 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ అయ్యప్ప స్వామి గుడిలో ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మరి గుడివాడ సుబ్బారావు గారు స్వర్గీయ వారి హస్తాలతో ప్రారంభించినటువంటి వారి మిత్ర బృందంతో ప్రారంభించినటువంటి గుడి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఈ అయ్యప్ప స్వామి గుడి వినుకొండకే ప్రఖ్యాతిగాంచింది. ఆ తదుపరి వారి తమ్ముడైనటువంటి గురునాథం గారి నేతృత్వంలో, వాళ్ళ అల్లుడు గారి నేతృత్వంలో, వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో ఈ రోజున ఈ కమిటీ నిర్మాణం బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. మకర సంక్రాంతి రోజున ఈ పూజా కార్యక్రమాన్ని, అదేవిధంగా ఈ జ్యోతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉన్నారు. నా అదృష్టం కొద్ది నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ పాల్గొంటూ ఉన్నాను. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో నడవాలి, అదేవిధంగా సుఖశాంతులతో ఉండాలని సందర్భంగా కోరుతూ మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం మొత్తం సుఖశాంతులతో అభివృద్ధి పదంలో నడవాలని, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు స్వామి అయ్యప్ప దయతో ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ త్వరలోనే పైనటువంటి మన రామలింగేశ్వర స్వామి గుడి ప్రతిష్ట కూడా చేసుకొని మరి వారి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ అయ్యప్ప స్వామి గుడి ఇంకా ముందుకు పోవాలని, నిత్యాన్నదానం జరగాలని ఆ దేవదేవుని కోరుతూ ఉన్నా. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మరియు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గారు, ఈ యొక్క భక్త బృందము అందరి యొక్క ఆశీస్సులతో ఈ రోజున యొక్క కార్యక్రమము భారీగా సంతోషంగా జరుగుతుంది. గత 18 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందంటే అందరి యొక్క సహాయ సహకారాలతోటి జరుగుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరము ఇలానే జరగాలని, ఈ యొక్క కార్యక్రమం నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. సంక్రాంతి పండుగ సంబరాల్లో వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు బుధవారం జరిగిన ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు వారి సతీమణి గోనుగుంట లీలావతితో కలిసి పాల్గొన్నారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా గ్రామంలోని మహిళలు, యువతులు ఉత్సాహంగా రంగురంగుల ముగ్గులు వేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారికి జీవి దంపతులు స్వయంగా బహుమతులు అందజేశారు. ఇనుమెళ్ల గ్రామ ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా బాగున్నాయి. ముగ్గులంతా కూడా చూడ చక్కగా ఉన్నాయి. అట్లా కష్టపడి పండించి, చెమటొచ్చి పండించి రైతులందరూ పండిన పంట ఇప్పుడు ఒడ్లొచ్చినాయి, ఇంకా మిర్చి కొంత వచ్చింది, ఇంకా అన్ని పంటలు కూడా వస్తా ఉన్నాయి. ఈ రోజు పంటలన్నీ ఇంటికి వచ్చే సమయం కాబట్టి సంక్రాంతి పండుగ మన దేశవ్యాప్తంగా, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా చేస్తారు. ఇది మన సంస్కృతి. ఈ సంస్కృతిలోనే ఐక్యత రావాలండి. నాకు చాలా కోరిక. చంద్రబాబు గారు చెప్పారు, ఎక్కడ కూడా గొడవలు లేకుండా, గత ప్రభుత్వానికి మనకి చాలా తేడా ఉండాలి, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అందరు గుండె మీద చేసుకుని ఆనందంగా ఉండాలి, గంజాయి గుట్కాలు కనపడకూడదు, అందులో లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉండాలి, ఎక్కడ ఏ ఊర్లో గొడవలు జరగకూడదు అని చెప్పారు. అందుకే ఈ రోజు లా అండ్ ఆర్డర్ చాలా పవర్ఫుల్ గా ఉంది రాష్ట్రంలో. వినుకొండలో కూడా అంతకంటే ఎక్కువగా ఉంది లా అండ్ ఆర్డర్. ఎస్ఐ గారికి కూడా, సిఐ గారికి, ఎస్ఐ గారికి వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఏ ఊర్లో కూడా గొడవలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా తాగే ఉండని తిట్టి, కొట్టి ఇట్లాంటి చేస్తే వాడి మక్కలెరగా తంతారు. కేసులే కాదు, అంత పవర్ఫుల్ గా ఉంది చట్టం అనేది. ఇప్పుడు ఒక పవర్ఫుల్ గా ఉంటుంది. నేను తెలుగుదేశం తప్పు చేసినా ఇంకోటైనా ఎవరిని ఉపేక్షించరు. ఎవరికైనా చట్టం ఒకటే ఉంటది. ధర్మం న్యాయం నిలబెట్టేదే మన ఎన్డీఏ ప్రభుత్వం, అభివృద్ధి అందించేదే మన ఎన్డీఏ ప్రభుత్వం. అందుకని
ఇది ఖచ్చితంగా. అట్లాగే నాకు పార్టీలకు అతీతంగా అందరూ హ్యాపీగా ఇలాంటి పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుండి ఒక బలమైన కోరిక ఉండేదండి. ఆ కోరిక భవిష్యత్తులో నిన్న తీరుతుందని నేను ఆశిస్తున్నాను. మరి ఆ రాములు వారు ఈ ఇనిమెళ్ల గ్రామంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఒక పండుగల వాతావరణం అనేది పార్టీలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల్లాగా ఒక సంతోషమైన వాతావరణంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయాలు ఇష్టమైన వాళ్ళు ఓట్లు వేసుకోవటం, ఆ తర్వాత ఊరందరూ కలిసిమెలిసి గ్రామాల అభివృద్ధి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఉదయం నేను ఇక్కడికి వచ్చి నేను రాత్రి చూశాను మా పెదనాన్నకి వీళ్ళకి అంటే చాలా రోజుల నుండి దండలు వేయాలని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఈ విగ్రహాలకి తెలుగుదేశం బోర్డు అడ్డంగా ఉంది. చెప్పాను ఏదైనా మనం ఎప్పుడు ధర్మం ప్రకారమే పోవాలి, ఆ విగ్రహాలకి మన తెలుగుదేశం ఫ్లెక్సీ బ్యానర్ అడ్డంగా ఉంది, అది తీయమని చెప్పా పార్టీ ప్రెసిడెంట్. వెంటనే వాళ్ళు తీశారు. సరే అంటే మనం మన సాంప్రదాయాలు మనం గౌరవిద్దామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విగ్రహాలు ఉన్న కాడ మన బ్యానర్ అడ్డంగా పెట్టకూడదు, అది తీయమని చెప్పడం జరిగింది. అంటే అట్లా మనం ఒకరినొకరు గౌరవించుకున్నటువంటి రాత్రి నేను చెప్పానండి. చెప్పగానే పార్టీ ప్రెసిడెంట్ మిగిలిన తెలుగుదేశం నాయకులు మాట్లాడుకొని వెంటనే తెలుగుదేశం బ్యానర్ ఇక్కడ తొలగించారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఇంత ప్రోగ్రాం జరుగుతూ ఉంది, అర్థమైందా? అంటే వైఎస్ఆర్ బ్యానర్ ఉంది, కొంచెం ఇది పార్టీలకు అతీతంగా జరుపుకునేటువంటి ఊళ్ళో జరిపే కార్యక్రమం కాబట్టి కొంచెం ఆ బ్యానర్ కొంచెం అడ్డం తొలగించమంటే యాదవ్ సోదరులు అందరూ కలిసి చక్కగా ఆ బ్యానర్ ని కొంచెం ఇబ్బంది లేకుండా చేసి సహకరించినందుకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ యాదవ్ రాజులకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లా ఒకరికొకరు సహకరించుకొని మన గ్రామం అభివృద్ధి చేయడం ఒక ఆశయంగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను మళ్ళీ కోరుకుంటున్నా. అట్లాగే మేము ఎప్పుడు వచ్చినా ఒక చక్కటి కోలాటం, భావన గారు ఎప్పుడు కూడా ఇలా మన విద్యార్థుల్ని అంతా కూడా చక్కగా తీద్దాలి. ఇంకో టీం మగపిల్లలను కూడా ఒక టీం తయారు చేయండి. సో టీం పెంచండి కాస్త. అచ్చం మీరు పక్షపాతిగా ఉండమాకండి. అచ్చం ఆడపిల్లలకి కాదు మగపిల్లలు కూడా వేయించండి కోలాటం అంటే. ఆ తర్వాత ఈ ముగ్గుల పోటీలు చాలా చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు. ముఖ్యంగా మన గ్రామానికి సంబంధించి 2 గుళ్ళు గతంలో 2018లో నేను 19లో శాంక్షన్ తీసుకొచ్చా. ₹1 ఒక గుడికి 2 కోట్లు తీసుకొచ్చా 2 గుళ్ళకి చంద్రబాబు గారితో చెప్పి. మేము చెప్పాం, మళ్ళీ అవి కట్టడం మొదలుపెట్టి టెండర్లు పిలిచే టైం కల్లా మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఆ గుళ్ళు పూర్తి కాల. నేను మాత్రం దేవుని కోరుకున్నా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను, శాంక్షన్ వచ్చింది. అంటే గతంలో బాగున్నారాయణ స్వామికి ₹1 శాంక్షన్ వచ్చింది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, టెండర్ పిలుస్తున్నాం, ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు శివాలయానికి కూడా 2.5 కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారు శివాలయానికి. ఒకసారి గట్టిగా చప్పట కొట్టి మన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. వినుకొండల కొండ మీద గుడికి అడిగితే 4 కోట్లు శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు. గతంలో వైసీపీ పాలనలో ఈ జిల్లాలో కూడా ఎక్కడ ఒక గుడిగా వచ్చినట్టు కనపడలా నాకు. ఒక గుడి పూర్తయిన దాఖలాలు నాకు కనపడలా. ఇప్పుడు మాత్రం వెల్లటూరుకు తెచ్చే గుళ్ళు మన జిల్లాలోనే వినుకొండ నియోజకవర్గంలోనే 3 చోట్ల తీసుకొచ్చా. వెల్లటూరు గుళ్ళు తీసుకొచ్చా, ఇనిమెళ్ల గుళ్ళు తీసుకొచ్చా, వినుకొండ రామలింగేశ్వర స్వామి గుడికి తీసుకొచ్చాను. ఈ గుళ్ళు అందరం కూడా భక్తి భావాలతో మనం చందా ఇవ్వటమే కాదండి, పక్కన వాళ్ళ చేత కూడా చందా ఇప్పించి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో గురువారం ఉదయం ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు మరియు వారి సతీమణి గోనుగుంట లీలావతి తమ స్వగ్రామమైన ఇనిమెళ్లలోని భావననారాయణ స్వామి శివాలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న జీవి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో గ్రామస్తులను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సొంత ఊరిలో ప్రజల మధ్య పండుగ జరుపుకోవటం సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు ప్రజలకు ప్రభుత్వానికి వారధి బీజేపీ జనతా వారధి కార్యక్రమాన్ని చావల్యాపురం మండలం వేల్పూరు పంచాయతీ పరిధిలోని వేములవారిపాలెం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కొన్ని సమస్యల్ని మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా దశాబ్దాలుగా పరిష్కారం కాని 45 ఎకరాల ఇనాం భూములకు సంబంధించి పాస్ పుస్తకాలు మంజూరు మరియు రామాలయం ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మార్గంలో వీధుల్లో సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, పెన్షన్లకు సంబంధించి మరియు మరికొన్ని పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవటం జరిగింది. ఈ దరఖాస్తులను పరిష్కార పరిధిని బట్టి ఆయా శాఖల పంచాయతీ, మండల, జిల్లా, రాష్ట్ర అధికారులకు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం మండలంలోని
ఒక గ్రామంలో జరుగుతుందని గట్టుపల్లి శ్రీనివాసరావు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా అలాగే వారి యొక్క సమస్యల్ని అలాగే వారి యొక్క గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కారం కొరకు రాష్ట్ర బీజేపీ పార్టీ జనతా వారధి కార్యక్రమంతో ప్రతి గురువారం మండల పరిధిలోని ఉన్నటువంటి ఏదో ఒక గ్రామంలో ఈ జనతా వారధి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శావల్యాపురం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేల్పూర్ పంచాయతీ పరిధిలోని వెలమూరిపాలెం గ్రామంలో జనతా వారధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులు చక్కగా స్పందించి వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు వచ్చి దరఖాస్తులు నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క గ్రామంలో ఆనాడు ఈ వేలందొరలకు ఇచ్చినటువంటి నర్సాపాటి జమీందర్ గారు ఇచ్చినటువంటి 350 ఎకరాల భూమిలో 300 ఎకరాలకి పాసు పుస్తకాలు వచ్చినప్పటికీ మిగిలిన 50 ఎకరాలు పొలానికి సంబంధించి ఇప్పటికీ 4 సార్లు సర్వే చేశారు. కానీ ఇంతవరకు కూడా వీరికి పాసు పుస్తకాలు ఇవ్వలేదు. సుమారుగా 35 మంది రైతులు ఈ యొక్క పాస్ పుస్తకాల కోసం దాదాపు ఈ పొలం వచ్చినటువంటి 150 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఈ యొక్క సమస్యని రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి దృష్టికి అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ యొక్క 50 ఎకరాలకి పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే కొంతమంది వారికి సంబంధించినటువంటి గతంలో పెన్షన్లు ఇచ్చినాయి మరలా వాటిని పునరుద్ధరించాలని అలాగనే వంగ రామచంద్రయ్య బొమ్మ నుంచి ఆ బజార్ వైపుగా ఇప్పటికి కూడా సైడ్ డ్రైన్స్ అనేది నిర్మాణం చేపట్టలేదు పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారు. దానివల్ల వర్షం పడ్డప్పుడు నీరంతా కూడా రోడ్ల మీదనే పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే దోమల యొక్క ఇబ్బంది కూడా తీవ్రంగా ఉన్నందువల్ల ఈ యొక్క సైడ్ డ్రైన్స్ ఆ బజార్లో సైడ్ డ్రైన్స్ నిర్మాణం చేపట్టాలని చెప్పి వారు ఆ యొక్క వీధిలో ఉన్నటువంటి నివాసితులు అందరూ కూడా ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ సమస్యలకు సంబంధించి కూడా కొంతమంది మహిళలు కొంతమంది యువకులు కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ఏ యొక్క స్థాయిలో పంచాయతీ పరిధిలో సమస్య పరిష్కారం ఉన్న వాటిని పంచాయతీ సెక్రటరీ గారి దృష్టికి ఎంపీడీ గారి పరిధిలో ఉన్న వాటిని ఎంపీడీ వారి దృష్టికి మండల వివిధ శాఖల వారి దృష్టికి తీసుకెళ్లడం అలాగే జిల్లా స్థాయిలో పరిష్కారం ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారికి అలాగే రాష్ట్ర స్థాయి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కారం అయినటువంటి వాళ్ళ దృష్టికి కూడా తప్పకుండా తీసుకెళ్దాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.